నమస్కారానికి ప్రతి నమస్కారం మన సంస్కారం. అర్థమైంది అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. నా పేరు రమేష్ ఆచారి. నేను ఆదోని నుంచి రావడం జరిగింది. వృత్తిరీత్యా బంగారం పని చేసుకుంటూ బీజేపీ పార్టీలో ఆదోని టౌన్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం చెప్తూ మన విశ్వబ్రాహ్మణ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మన పార్వతమ్మ గారికి, అలాగే కాణిపాకం దేవాలయం ట్రస్ట్ డైరెక్టర్స్ అయినటువంటి రాజేశ్వరి మేడం గారికి స్వాగతం చెప్తూ మన ఈ యొక్క కర్నూలు జిల్లా సమావేశానికి విచ్చేసినట్టు మీ అందరికీ మరొకసారి వెల్కమ్ చెప్తూ, ఇక్కడ మన యొక్క మేనిఫెస్టో మన సార్ గారు చాలా అద్భుతంగా సృష్టించడం జరిగింది. దీన్ని అందరూ కూడా ఫాలో చేస్తూ మీకేమైనా సమస్యలు ఉంటే ఫస్ట్ శాంతి కుమార్ సార్ గారి నంబర్ తీసుకోండి. అది ఎటువంటి సమస్య అయినా కానీ తప్పకుండా నెరవేరుస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న అనుభవం అలాంటిది. ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పగలను, మా ఆదోనిలో దగ్గర మా స్వర్ణకార వృత్తి చేసేవాళ్లకు, అంగళ్ళలో పని చేసుకుని చేసేవాళ్లకు 10 HP వరకు ఏదైతే విద్యుత్ సబ్సిడీ ఉందో, 100 యూనిట్లు ఎవరికైతే ఫ్రీ ఉందో, అలాగా 250 మందికి ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నామండి మన విశ్వకర్మ పరిషత్ ద్వారా. అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ 2006లో స్టార్ట్ అయితే ఇప్పుడు ఇంకా ఎదుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ప్రోత్సహిద్దాం. ప్రతి ఒక్కరు కూడా స్వర్ణకారులే కాదండి, దీంట్లో ప్రతి ఒక్కరు ఉన్నారు. వడ్రంగి ఉన్నారు, కార్పెంటర్స్ ఉన్నారు, శిల్పకారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేసుకుంటూ దీనికి సహాయం చేద్దాము, అలాగే సపోర్ట్ చేద్దాము. 250 మందికి ఫ్రీ కరెంట్ అండి ఆదోనిలో ఇప్పటిదాకా. ఎవరికైనా ఇక్కడ కర్నూలులో తీసుకున్నారండి ఫ్రీ కరెంట్? ఓకేనా? ఫ్రీ కరెంట్ వస్తాను కదా, మంత్రాలయంలో కూడా ఇప్పించాము. అలాగే సబ్సిడీ అండి 100 యూనిట్ల వరకు ఫ్రీ ఉందండి. అదే 200 యూనిట్లు అంటే సబ్సిడీ ఉంది. అలాగే ఎమీనూర్లో కూడా ఇప్పించాము. ఏమండి? ఉందండి, అది ఉంది. అందుకోసమే నేనేం చెప్తానంటే, మీకు ఏమైనా సలహాలు కావాలన్నా కూడా సార్ గారి ఫోన్ నెంబర్ తీసుకోండి. వాళ్ళు ఎటువంటి అపేక్ష లేకుండా మీకు సహాయం చేస్తారు. అంత మంచి వ్యక్తి మనకు దొరకడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేద్దాము, మనం కూడా హెల్ప్ పొందాము, సపోర్ట్ చేద్దాము. అలాగే మాకు ఆదోని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ఆదోనికి చిన్న ఒక కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తాము. మనం మేడం వారు ఆ రోజు రావాలి. వచ్చిన తర్వాత మన యొక్క స్వర్ణకారుల ఏవైతే ఉన్నాయో పరిష్కారం చేస్తారని, అలాగే విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఎలా డెవలప్ చేయాలనేది మేము ఆల్రెడీ చేస్తూ ఉన్నాము. వాళ్ళ సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాను. ఇక ముఖ్యంగా మనకు దొంగ బంగారం పేరిట చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు మేడం ఆదోనిలో కూడా. రీసెంట్గానే గత 2 నెలల కింద మా మామ అబ్బాయి అంటే మామ కొడుకునే చాలా ఇబ్బంది పెట్టారు మేడం. అక్కడ రికవరీ చేసినా కూడా మళ్ళీ సతాయిస్తున్నారు. గోల్డ్ రికవరీ ఇచ్చినా కూడా మళ్ళీ సతాయిస్తున్నారు. అలాంటివి కూడా మాకు హెల్ప్ చేయండి. ఇక దేవస్థానంలో మంగళసూత్రాలు మనం కంపల్సరీ తయారు చేస్తాం, మన చేతి వృత్తి అది. కాబట్టి దానికి కూడా హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అలాగే మన సార్ దీంట్లో పొందుపరచలేదు, దయచేసి సార్ నూతన సార్ మన పురోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సపోర్ట్ చేసే విధంగా ఒక పాయింట్ దీంట్లో చేర్పిస్తే బాగుంటుంది. పురోహితులు చాలామంది ఉన్నారు సార్ పౌరోహిత్యంలో, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఉన్నారు సార్. కరెక్ట్ సార్. అలాగే మన ఆదోని విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి సార్ ముఖ్యంగా దగ్గర మన కుల వృత్తులు చేసే వాళ్ళకి, మన చేతి వృత్తులకి ఎవరైతే ఉన్నారో దగ్గర 750 గ్రాములు ప్రతి ఒక్కరికి బిస్కెట్ ఇప్పించడం జరిగింది మేడం ఆదోనిలో. MSME లోన్స్ కింద ఒక్కొక్కరికి ఒక 75 మంది దాకా 100 గ్రాములు బిస్కెట్ ఇప్పించడం జరిగింది. దాన్ని రికవరీ చేస్తూ మళ్ళీ కొత్త వాళ్ళు లోన్స్ తీసుకుంటా ఉన్నారు. వాటికి కూడా మీరు
బ్యాంక్స్ వెళ్ళి లేదంటే మన సంఘం నుంచి ఏదైనా తీసుకోవాలన్నా కూడా వాళ్ళు దాని యొక్క కార్యాచరణ ఉంది, దాన్ని కూడా ఫాలో చేస్తే బాగుంటుంది. ఎంఎస్ఎంఈ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉందో దాంట్లో చాలా వరకు ఉన్నాయి మనకు లోన్స్. ఆ ఎంఎస్ఎంఈ కింద చిన్నది మనకి ఆధునిలో జస్ట్ తీసుకుంది కేవలం ఒక 100 గ్రాములు మాత్రమే. ఇప్పుడు అందరూ కూడా దాన్ని అలాగే టర్న్ ఓవర్ చేసుకుంటూ బాగా ఎదుగుతూ ఉన్నారు. దానికి కూడా సహాయం సహకారం అందిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నెక్స్ట్ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.